నమస్తే. ఎంతటి చెడ్డవాడైనా చనిపోయిన తర్వాత ప్రత్యర్థి అయినా సరే, ఎంతటి పగవాడైనా సరే ఆయనకు నివాళులర్పించడం సహజం. కానీ ముద్రగడ పద్మనాభం మృతిపై, ఆయన మరణంపై సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఒక చర్చ ఇప్పుడు హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి. ఆయన మరణంపై కూడా రాజకీయ దుమారం చెలరేగుతున్నటువంటి పరిస్థితి. సోషల్ మీడియాలో ఆయనపై నీచపు పోస్టులు పెడుతూ నెటిజన్లు కొంత, అంటే ఒక వర్గం, ఒక సెక్టార్ ఆఫ్ మీడియా తెగబడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆయన రాజకీయాలకు అతీతంగా అత్యంత వివాద రహితుడిగా ఆయనకు పేరుంది. ఆయన సౌమ్యుడిగా ఉన్నారు. ఎప్పుడు ఎవరితోని విభేదాలు రాజకీయంగా సిద్ధాంతపరంగా కానీ పెట్టుకున్నటువంటి సందర్భాలు లేవు. కాపు రిజర్వేషన్ల కోసం, అదేవిధంగా కాపుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం. కాపు సామాజిక వర్గంలో వంగవీటి మోహన రంగా తర్వాత అంత ప్రజాదరణ పొందినటువంటి నేత ఎవరైనా కాపుల్లో ఉన్నారంటే అది ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభంగానే చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వాలు ఎన్నో ఇబ్బందులు ఆయన గురి చేసినప్పటికీ ఆయనను ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేసి కూడా కొంత ఆయన కుటుంబాన్ని, ఆయన కుమారుణ్ణి, అదేవిధంగా ఆయన భార్యను ఇబ్బందులు గురి చేసినప్పుడు కూడా ఎక్కడా కూడా కాపుల హక్కుల విషయంలో ఆయన ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అయితే ఆయన మృతిపై ఎందుకు ఇంత చిల్లరగా సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి? కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండడమే ఆయన చేసినటువంటి తప్పిదమా అన్న చర్చ కూడా ఇప్పుడు నడుస్తుంది. అసలు సోషల్ మీడియాలో ముద్రగడ పద్మనాభంపై జరుగుతున్నటువంటి ట్రోలింగ్స్ ఏంటి, ఆయన మృతిపై చేస్తున్నటువంటి నీచపు రాజకీయాలేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఎందుకంటే 1978లో రాజకీయాలకు వచ్చినటువంటి ముద్రగడ 2014 వరకు కూడా రాజకీయాల్లో ఉన్నారు. 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పుకున్నారు. సో ఒక్కసారి ఆయన ముద్రగడ మృతిపై జరుగుతున్నటువంటి ట్రోల్స్ కనుక చూద్దాం. రాజకీయ విభేదాలు సహజమే, కానీ మరణించిన నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం అనే చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది. మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతిపై సోషల్ మీడియాలో ట్రోల్స్, తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై ఏపీ రాజకీయాల్లో చర్చానీయాంశంగా మారింది. కొన్ని సోషల్ మీడియా ఖాతాల నుంచి ఈ పోస్టులు చేస్తున్నారు. ప్రజా జీవితంలో దశాబ్దాల పాటు కొనసాగిన ముద్రగడ పద్మనాభం కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా ఉద్యమ నేతగానే గుర్తింపు పొందారు. ఎమ్మెల్యేగా 10 మార్లు ఎన్నికైన ఆయన 2 ప్రభుత్వాల్లో మంత్రిగా, ఒకసారి ఎంపీగా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేశారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గ సమస్యలపై ఆయన చేసిన పోరాటాలు, ఉద్యమాలు ఆయన రాజకీయ ప్రస్థానంలో కీలక ఘట్టాలుగా నిలిచాయి. తన రాజకీయ జీవితంలో పలు సందర్భాల్లో ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చిన ఉద్యమాలు చేపట్టారు. అరెస్టులు, నిరసనలు, దీక్షలు ఎదురైన వెనక్కి తగ్గకుండా పోరాడిన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. అందుకే ఆయన మరణం తర్వాత కూడా ఆయన రాజకీయ ప్రస్థానం, ఉద్యమాలపై చర్చ జరుగుతుంది. అయితే ఆయన రాజకీయ నిర్ణయాలు కొన్ని పార్టీలతో ఉన్న అనుబంధంపై భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీలో చేరడం, ఆ తర్వాత రాజకీయ పరిణామాలు అప్పట్లో చర్చానీయాంశమయ్యాయి. కానీ రాజకీయ వైఖరిని విమర్శించడం వేరు, ఒక వ్యక్తి మరణించిన తర్వాత వ్యక్తిగతంగా కించపరిచే వ్యాఖ్యలు చేయడం వేరు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముద్రగడ పద్మనాభం జీవించి ఉన్న సమయంలో కాకుండా మరణం తర్వాత కూడా సోషల్ మీడియాలో ఆయనపై దుష్ప్రచారం నడుస్తుంది. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయడం ప్రజాస్వామ్యంలో భాగమే అయినప్పటికీ మరణించిన వ్యక్తిపై వ్యక్తిగత దాడులు చేయడం రాజకీయ సంస్కృతికి మంచిది కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒక నాయకుడి విధానాలను, నిర్ణయాలను విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ప్రజా జీవితంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, చేసిన సేవలు, పోరాటాలు పూర్తిగా విస్మరించి కేవలం రాజకీయ అనుబంధాల ఆధారంగా అవమానకర వ్యాఖ్యలు చేయడం సరికాదని పలువురు పేర్కొంటున్నారు. ముద్రగడ పద్మనాభం జీవితంలో ఎన్నో రాజకీయ ఒడిదొడుకులు ఎదురయ్యాయి. ప్రభుత్వాలను ఎదిరించి ఉద్యమాలు చేశారు. తను నమ్మిన అంశాల కోసం పోరాడారు. ఆయనతో విభేదించిన వారు ఉన్నారు, ఆయనను సమర్థించిన వారు ఉన్నారు. అయితే ప్రజా జీవితంలో ఉన్న ఒక నేత మరణించిన సమయంలో కనీసం గౌరవం పాటించాలనే చర్చ తాజాగా సోషల్ మీడియా పోస్టుల్లో, ఇక ఆయన గురించి కొన్ని సోషల్ మీడియా వెబ్సైట్లలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, వెబ్సైట్లో కావచ్చు వచ్చినటువంటి ట్రోలింగ్ కనుక చూస్తే ఇది ఖచ్చితంగా ఒక వర్గం సంబంధించినటువంటి పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా
నుంచే ఈ పోస్టులు ఈ ట్రోల్స్ జరుగుతున్నాయన్న చర్చ కూడా నడుస్తుంది. ఎందుకంటే గతంలో ముద్రగడను చాలా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఆయన 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 నుంచి ఆయన కూతుర్ని కూడా అంటే కూతుర్ని కూడా దూరం చేశారని కూడా ఆయన గతంలో కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే ఆయనపై జరుగుతున్నటువంటి ట్రోల్స్పై అంటే చనిపోయిన తర్వాత ఆయన మరణంపై జరుగుతున్న ట్రోల్స్ కనుక ఒకసారి చూసుకుంటే, మృత్యులోని ముద్రగడపై ఆగని ప్రచారం, సభ్యత మరచి కాపు ఉద్యమ నేత మాజీ మంత్రిపై సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్స్, ముద్రగడ గురించి దారుణమైన ట్రోలింగ్స్ చేస్తున్న కొందరు యాక్టివిస్టులు. ఇక వాళ్ళు చేసినటువంటి కొన్ని చూసుకుంటే, ముద్రగడ లేరన్న దాన్ని పెట్టుకుంటూనే రిప్ ముద్రగడ పద్మనాభరెడ్డి, కర్మ అనేది ఇంత త్వరగా వస్తుంది అనుకోలేదు. ఈ విధమైనటువంటి ట్రోల్స్, కనీసం నీచపు ఆలోచనలు విధంగా ట్రోల్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక మనిషి మంచివాడైనా చెడువాడైనా సరే చనిపోయిన తర్వాత ఆయనపై విష ప్రచారం చేయడం అనేది ఆ సెక్టార్ ఆఫ్ మీడియా, ఆ సెక్టార్ ఆఫ్ సోషల్ మీడియా వర్గానికే చెందిందని చెప్పుకోవచ్చు. ఇక మరొక సోషల్ మీడియాలో కనుక చూసుకుంటే, యోధుడు, ధీరుడు, బలశాలి, బలయోగి అన్నీ ఆయనే, కానీ కాపులకి పోరాటం చేసి తెచ్చిన 4 ఆమోదయోగ్యమైన పనులు చెప్పయ్యా, రైలు తగలబెట్టడం లాంటి కాకుండా చెప్పు. సో ఈ విధంగా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరారన్న ఒకే ఒక్క అక్కస్తో ఇవన్నీ ఈ ట్రోల్స్ అన్ని జరుగుతున్నాయన్నది కూడా పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా టీడీపీకి వ్యతిరేకంగానే ఉన్నారు. 2016లో కూడా కాపు రిజర్వేషన్ల విషయంలో ఆయన పోరాటం చేసినప్పుడు, దీక్ష చేసినప్పుడు కూడా ఆయనకు మొదటి నుంచి కూడా సంఘీభావంగా వైసీపీ కాపు నేతలే అండగా నిలబడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు అండగా ఉన్నారు. తునిలో ఆయనకు సంబంధం లేకుండా రైలు ఘటన అంటే ఆగి ఉన్నటువంటి రైళ్ళు బోగిలను కూడా కొందరు కార్యకర్తలు కావచ్చు, గుర్తు తెలియని వ్యక్తులు కావచ్చు, కాల్చి అంటే దాన్ని రైలును తగలబెట్టినప్పుడు కూడా ఆయనపై కేసులు నమోదయ్యాయి. అప్పుడు కూడా ఆయనను గృహ నిర్బంధంలో టీడీపీ ప్రభుత్వం ఉంచింది. ఆయన తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. సో ఇవన్నింటినీ బేస్ చేసుకొని ఆయన ఎప్పుడూ టీడీపీకి దూరంగా ఉంటూనే వచ్చారు. ఒక ఎన్టీ రామారావు హయాంలో తప్ప ఆయన సుదీర్ఘ రాజకీయ కాలంలో జనతా పార్టీ, అదేవిధంగా ఎన్టీ రామారావు ప్రభుత్వంలో మంత్రిగా, ఆ తర్వాత కాంగ్రెస్ చెన్నారెడ్డి హయాంలో మంత్రిగా, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డితో ఆయన రాజకీయ ప్రయాణం కొనసాగింది. 2014 నుంచి 2024 వరకు పూర్తిగా ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. 2024లో ఆయన వైసీపీలో చేరడంతో అప్పటి నుంచి ఆయనపై ట్రోలింగ్స్ మొదలయ్యాయి. చివరికి ఆయన మరణం తర్వాత కూడా ఆయనపై ట్రోలింగ్స్ కానీ, అదేవిధంగా దుష్ప్రచారం కానీ ఆగని పరిస్థితి నెలకొందంటే, ఏపీలో ఒక వర్గం సోషల్ మీడియా చేస్తున్నటువంటి దుష్ప్రచారం కావచ్చు, అంటే పెడుతున్నటువంటి నీచపు పోస్టులు, అంటే అత్యంత దిగజారి జుగుప్సాకరమైనటువంటి పోస్టులు పెడుతున్నటువంటి తీరును ఇప్పుడు చర్చకు వస్తుంది. మొత్తం మీద చూసుకుంటే మాత్రం ముద్రగడ మరణం ఇటు ఆయన అనుచరులకు, సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు తీరని లోటు అని చెప్పుకోవచ్చు. ఇటువంటి దుష్ప్రచారానికి, ఇటువంటి ట్రోలర్స్కి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే సోషల్ మీడియా కట్టడికి ఏపీ రాష్ట్ర కేబినెట్ ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. క్యాబినెట్ సబ్ కమిటీని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పేరుతో కూడా అధ్యయనం చేసేందుకు కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. మరి ఇప్పుడు ముద్రగడ మరణంపై చేస్తున్నటువంటి ట్రోల్స్ కానీ, చేస్తున్నటువంటి దుష్ప్రచారం కానీ, అంటే వ్యక్తిత్వాన్ని మర్చి అత్యంత దిగజారి జుగుప్సాకరమైనటువంటి పోస్టులు పెడుతున్నటువంటి వారి విషయంలో ఏపీ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందన్న చర్చ కూడా మొదలైంది. మరి వీరందరిపైన కేసులు పట్టి జైళ్ళకు పంపుతారా, లేదంటే కేవలం ప్రభుత్వాన్ని విమర్శించే వారిని మాత్రమే అరెస్టులు, జైళ్ళు ఉంటాయన్న చర్చ కూడా మొదలైంది. మొత్తానికి మాత్రం ఈ విధమైనటువంటి అంటే దుష్ప్రచారం, ఈ విధమైనటువంటి నీచ పోస్టులు సరికాదన్న చర్చ మాత్రం జరుగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది.